తరువాత యోబు లేచి నిలబడి నడుముకి వస్త్రం కట్టుకొని తన స్నేహితులతో ఇలా అంటారు: నేను నిర్దోషినని నాకు తెలుసు. నేను చనిపోయే వరకు నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దని బదులిస్తాడు. యోబు తన దృష్టి యందు యథార్థవంతుడని ఆ ముగ్గురు స్నేహితులు తెలుసుకుని వాదించటం మానుకుంటారు. అప్పుడు యోబు తన స్నేహితుల గురించి దేవుని వద్ద ప్రార్థిస్తాడు. అప్పుడు యెహోవా సుడిగాలిలో యోబుతో మాట్లాడతాడు. ముందు ఉన్న ఐశ్వర్యం కంటే రెట్టింపు ఐశ్వర్యం యోబుకి కలుగుతుంది. అలాగే 7 కుమారులు 3 కుమార్తెలు కలుగుతారు. ఆ దేశమంతటిలో యోబు కుమార్తెలంతా సౌందర్యం కలవారు ఎవరూ ఉండరు. ఆ తరువాత యోబు 140 సంవత్సరాలు జీవించి కుమారులను 4 తరముల వరకు చూసి కాలము నిండిన వృద్ధుడై మరణిస్తాడు.